సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన హాస్టల్ వార్డెన్ ఆడియో టేప్. ఏకంగా పిల్లలు తినే అన్నంలో విషం కలిపి చంపేయమని హుకుం జారీ చేసిండు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లోని బాలుర వసతి గృహంలో హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్న కిషన్ నాయక్ పనితీరుపై విసిగెత్తిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉంటే ఈ విషయాన్ని తెలుసుకొని సంఘటనా స్థలంకి ఎస్ఐతో పాటు సర్పంచ్ కూడా వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పి తిరిగి హాస్టల్ కి పంపించడం జరిగింది. జరిగిన విషయం తెలుసుకున్న వార్డెన్ కిషన్ నాయక్ మరుసటి రోజు హాస్టల్ కి వచ్చి పిల్లలను ఇష్టం వచ్చినట్టు తిట్టి భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళిపోయిండు. అంతటితో అతని కోపం చల్లారక మద్యం మత్తులో హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి పిల్లలు తినే అన్నంలో విషం పెట్టి చంపమని హుకుం జారీ చేసిండు. ఆ వార్డెన్ ఆడియో సంభాషణ వైరల్ అవగా పిల్లల తల్లిదండ్రులు కలెక్టర్ కి కంప్లైంట్ చేస్తే తనని సస్పెండ్ చేయడం జరిగింది. హాస్టల్స్ లో తమ పిల్లలకు మోరల్స్, ఎథిక్స్, డిసిప్లిన్ ని నేర్పుతూ చాలా ప్రేమగా చూసుకుంటారనే నమ్మకంతో అక్కడ జాయిన్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ ఈ రకంగా ఇంత రాక్షసంగా వ్యవహరిస్తే ఎట్లా సార్? ఈ ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవని మీడియా.